అలా దర్శనం ఇచ్చేసరికి మేము భయపడ్డాము. ఈ శివలింగాలు గుళ్ళోకి రావటం ఏంటి, మళ్ళీ వెళ్ళి అమ్మ దేవాలయం కొండ మీద వెలుస్తానని చెబుతుంది. ఎట్లా వెలుస్తుంది? ఈ శివలింగాలు కోటిలింగాల సంకల్పము, అద్వైత ప్రాకారం, కోటి పంచలింగేశ్వర స్వామి, పంచగిరులు, మళ్ళా వచ్చి కోటి పంచలింగేశ్వర స్వామి అని ఏదేదో అమ్మవారు చెప్తా ఉంది. కానీ మేము పట్టించుకోకుండా ఎందుకమ్మా ఇలాంటివన్నీ మాకు ఇష్టం లేదు, మేము గుడి కట్టేవాళ్ళం కాదు, మా వల్ల కాని పని మాకు చెప్పొద్దామంటే నీతి నియమంగా ధర్మంగా ఉన్నారు కాబట్టి నేను వచ్చాను. మేము మాత్రం అమ్మ రుణపడదలుసుకోలేదమ్మా. ఎవరేమి ఇచ్చినా మాకు రుణానుబంధం మాకొద్దు. ఈ జన్మలో మాకు రుణం లేకుండా ఉండేటట్లు ఎవరి సొమ్ము మాకు అవసరం లేదు. రుణం లేకుండా ఉండేటట్టు మమ్మల్ని చెయ్యమ్మా. మేము మాత్రం మా దగ్గర ఉన్న మట్టుకు మేము కట్టుకుంటాం. ఎవరిని వెళ్ళి మేము అడుక్కు రావాలన్నా అడుక్కు రాలేము, మాకు అసలుకి ఇన్సల్ట్గా ఉంది అని చెప్పి అడిగితే లేదమ్మా మీరు భయపడొద్దు, నేనున్నాను. ఈ చుట్టుప్రక్కల కోట్లింగాలు నిలుస్తున్నాయి అంటే మీ ఒక గ్రామానికే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. నేను అందరికీ నాకు ఈ శ్రీచక్రం ఎన్ని ఆమడ దూరంలో శక్తి ఉంటుంది, అందుకని ఈ శ్రీచక్రాన్ని స్థాపింపజేస్తున్నాను. శ్రీచక్రం తర్వాత నవదుర్గేశ్వరి బాలాత్రిపుర సుందరి, ఆ తర్వాత ఈ పంచగిరుల మీద కోటి పంచలింగేశ్వర స్వామిగా నేను వెలుస్తున్నాను. ఇక్కడ మాత్రం మీరు ఇవన్నీ చెయ్యాలి, చేపిస్తాను అని చెప్పి అమ్మ పరిగెత్తుకుంటా వచ్చి చేసేటట్టు చేశారమ్మ. చేసి ఇట్లా జరుగుతుంది. కానీ మేము పైసా కూడా వసూలు చేయకుండా దిగి చేస్తుంటే వాళ్ళంతటా వాళ్ళే అన్నదానాలకి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి అమ్మవారికి వేడుకలు చేయటం, భజనలు చేయటం అలాంటివన్నీ జరుగుతున్నాయి అమ్మ. జరుగుతుంటే సరే అమ్మ అనుగ్రహము ఇలా ఉంది, సరే నీ ఇష్టం అమ్మ, నీ అనుగ్రహం ఎలా ఉంటే అలా చెయ్యి, మాకు మాత్రం చిన్న పేరు రావద్దు, మాకు మాత్రం చిన్న ఎర్ర పైసా కూడా వద్దు, మా జన్మ సార్థకం అయితే చాలు, మాకు జన్మే వద్దమ్మా అని చెప్పి కోరుకున్నామమ్మా. జన్మే వద్దని కోరుకొని చేపిస్తుంది, జరుగుతుంది, చేస్తున్నాము. అంతా దైవ నిర్ణయం, మా సంకల్పం ఏమీ లేదు. కానీ ఒక శరీరంతో ఒక కట్టె ఇక్కడ ఉంది అని అనుకున్నాము. నేను అనేదానికి నేను కాదు, అంతా జగన్మాతే నడిపించుకుంటుంది. ఆ జగద్రాక్షకుడు శివ పరమాత్మనే చేయించుకుంటున్నాడు. ఆ జగన్మాత సంకల్పం లేనిది శివుడు కూడా ఏమి చేయలేడు. కానీ అమ్మ సంకల్పంతో జరుగుతుందమ్మ ఇక్కడంతా కూడా. ఏదో చేస్తున్నారు అంతే అని చూసుకుంటూ ఆనందపడుతున్నాం అంతే. So as the mother has briefed that, okay, whenever the Sri Bala Tripura Sundari Devi shared with the mother to build up the Sri Koti Panchalingeshwara Swami Punyakshetram on this Panchagiri. So the mother told that I have no any money at my hands. So how it is possible to construct the building, construct the murtis, idols at this Panchagiri in those 12 years, 13 years back. Okay, so the goddess has promised to mother, don't worry, I will be along with you, I will support, and if you don't, I know that you don't have any money and everything will be done properly. Okay, the devotees will come and they on their interest they will come to you, meet you, and they will support you for the idols establishment. And on every year on March the Mahashivaratri festival will be celebrated on this Panchagiri, and so many devotees they will come here and they will give support to for the celebrations. Okay, financially they will give support for Annadanam and whatever that celebrations will be conducted here. Okay, so I have taken that interview with the Amma, how she has suffered a lot, okay, before establishing of this Sri Chakra Shakti Pitam at Sarvereddipalayam. What was the reason behind of that? As her statement, the goddess appeared in front of her many times, and even though at the day also she would be appearing in front of the mother in different shapes. And whenever she has asked that why you are appearing in front of me, so the mother told that you are so selfless. That moment she was a woman, so she told that you are very selfless, that's why
I want to be along with you. So for the establishment Sri Chakra Shakti Pitham Sarvereddipalam as Sri Bala Tripura Sundari Devi. Okay. So this is the story. Myself, as I told you that I have shared with all of you, I have kept 30 years service in Indian Army Corps of Signals, and I retired at this place. My native place is Chagicharla, and I have settled at this Sarvereddipalam village because I have married at this village. So myself, I am keeping my services towards especially education. I was a technical engineer in the army, so I have a lot of God told me that, my dear child, I have provided a lot of knowledge to you in technical. Okay, and there is computer science and computer networks, whatever you have studied a lot of subjects. So without any taking single penny, you share with that knowledge to the poor students. It doesn't mean poor and rich. Whomever wants to be a part of your programming languages, if anybody wants to learn the programming language, anybody wants to develop themselves as software engineers, so you share that knowledge. Okay, I have given lot of knowledge to you. If you share that knowledge to those underprivileged students, especially living in rural areas, they are so aware of all the amenities and facilities. So I started in 2023 January, I started to teach the programming classes. Okay, over Python, Java, C, C++, and as per data structures and as per the request of students. Recently, some students have requested me to teach the classes over Microsoft Azure and structured query language. Already I have started, and these classes will be conducted up to my last breath of life. This is the promise, and that knowledge, whatever I have earned in the as a technical engineer in army, so myself, the total knowledge will be shared in the YouTube and keeping the classes on YouTube. Mostly the classes are being conducted on Friday, Saturday, Sunday, thrice of a week at sharply 8 p.m. And the recorded classes, they are being kept in YouTube for future reference of the students, because of YouTube is such a good platform. So that in those old days, this total knowledge will be stored in books. Okay, nowadays it is very revolution. That is what, because if I keep all the YouTube the knowledge in form of YouTube, so the universe students will be connected. My intention is what I want to reach to rural world. Okay, because of so many continents, Africa continent is so poor continent. So many students, poor students are there in Africa continent. So my classes, programming classes, they will be so helpful to all of you. Apart from that also, whenever I have interacted with the students of 10th class and 12th class, I go for the where normally government schools also to provide the free education, to support them, to motivate them. Okay, if any classes they will give me, I will teach the classes, and drill classes also I have conducted. Okay, and recently I have given support to digital education of AP government, and some classes have been conducted in KISS and RISE college and PACE colleges. So to provide important education over IFP panels, interactive flat panels, I have attended and have supported them freely. And apart from that, I am providing career guidance to those 10th class and 12th class also, because whenever I interacted with the students, they have told me that, sir, your classes are very